సునీత విలియమ్స్ చూస్తున్నారు కదా, ఆ క్యాప్స్లోనే కిందికి వస్తున్నారు. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ 9 నెలలుగా అక్కడే ఉండిపోయారు. కేవలం 9 రోజుల కోసమని ఎక్కడికి వెళ్తే 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చూడండి, పారాషూట్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ పారాషూట్స్ ఓపెన్ అవ్వడం అనేది ల్యాండింగ్లో చివరి స్టేజ్ అనమాట. సో పారాషూట్స్ ఓపెన్ అయిపోయాయి. తర్వాత నెమ్మదిగా సముద్రంలో ల్యాండింగ్ అవుతుంది. సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత వీళ్ళను తీసుకెళ్ళి వీళ్ళను పికప్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఉన్న నలుగురిలో ఇద్దరేమో సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. వీళ్ళే 9 నెలలుగా అక్కడ ఉన్నారు. సో రిమైనింగ్ 2 మెంబర్స్ కూడా వీళ్ళని తీసుకురావడానికి వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ని ఆపరేట్ చేసే వాళ్ళది. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరు వచ్చేసి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటారు. సో చూడండి, మొత్తానికి సముద్రంలో ల్యాండ్ అయిపోయింది ఈ క్యాప్సూల్. సో ఇప్పుడు ఈ క్యాప్సూల్ని నాసాకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి బోట్లో డైరెక్ట్గా ఈ క్యాప్సూల్ని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే క్యాప్సూల్ నుండి బయటకు వచ్చేవారు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఇన్ని రోజుల పాటు వీళ్ళు స్పేస్ స్టేషన్లో ఉన్నారు కదా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు కదా 9 నెలల పాటు. సో 9 నెలల పాటు ఉండడం వలన వాళ్ళ ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళు బయటికి రాగానే డైరెక్ట్గా తీసుకెళ్లారు. వీళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాదాపుగా ఒక 1 మంత్ వరకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 9 నెలలు స్పేస్ స్టేషన్లో ఉండడం వలన అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి వాళ్ళ కండరాలు క్షీణిస్తాయి. వాళ్ళ ఎముకలు చాలా వీక్గా అయిపోతాయి అన్నమాట. కొద్దిగా ఏమాత్రం వెయిట్ వేసినా విరిగిపోయేటట్టుగా వాళ్ళ ఎముకలు అయితే తయారవుతాయి. అలాగే కంటి చూపులు కూడా చాలా తేడా వస్తుంది. గుండె, మెదడుకు సంబంధించిన వ్యవస్థలు కానీ అలాగే రక్త ప్రసరణ వ్యవస్థలు కూడా చాలా మార్పులు వస్తాయి. వినడము, చూడడము ఇలాంటి వాటిలో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అక్కడ స్పేస్లో ఉన్నట్లుగానే వాళ్ళ బాడీ అనేది అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి సో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. దాదాపుగా ఒక 1 మంత్ పాటు వీళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వీళ్ళకు రకరకాల వైద్య పరీక్షలు చేసి వీళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అంతా నార్మల్ అయ్యారు అన్న తర్వాతనే వీళ్ళను బయటికి వదలడం జరుగుతుంది. అంత కేర్ఫుల్గా ఇదైతే జరుగుతుంది. చూడండి, క్యాప్సూల్ని తీసుకొచ్చారు. ఇక ఈ క్యాప్సూల్ నుండి ఒకరొకరిని బయటికి తీసుకురావాలి. సో తీసుకురావడం కూడా చాలా పెద్ద ప్రక్రియ ఇది. సో ఎందుకంటే తీసుకురావడం, క్యాప్సూల్ బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ ఒకతను వెళ్ళిపోయాడు. సో ఇతను వచ్చేసి స్పేస్ క్రాఫ్ట్ని ఆపరేట్ చేసిన వ్యక్తి. అండ్ సో నెక్స్ట్ కూడా ఇంకొక వ్యక్తిని కూడా బయటికి తీస్తున్నారు. సో మొత్తానికి సునీత విలియమ్స్ అయితే చాలా సేఫ్గా వచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు 2003లో కల్పన చావ్లా, భారత సంతతికి చెందిన కల్పన చావ్లా కూడా ఇలాగే అంతరిక్ష కేంద్రం నుండి భూమి మీదకు వస్తూనే పేలిపోయి చనిపోవడం జరిగింది. ఆమెతో పాటు దాదాపుగా 7 మంది కూడా చనిపోయారు. సో సునీత విలియమ్స్కు అలా జరగకూడదు అని చెప్పి నాసా వాళ్ళు ఏం చేశారు అంటే 9 నెలలు టైం తీసుకున్నారు. 9 నెలలు టైం తీసుకొని ఆమెను మళ్ళీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది సునీత విలియమ్సే. సునీత విలియమ్స్ మరి ఈ 9 నెలలు ఏం చేశారు అంటే అక్కడ పంటలను పండించడం ఎలా అనేటటువంటి వాటి మీద కూడా ఆమె అక్కడ పరిశోధన చేశారు. సో సునీత విలియమ్స్ ఒక రికార్డు సృష్టించింది. 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యక్తిగా సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించింది. సునీత విలియమ్స్ అనే ఆమె ఇండియా సంతతికి, భారత సంతతికి చెందిన ఆమె కాబట్టి మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. సునీత విలియమ్స్ చాలా సేఫ్గా రావాలని చాలామంది కోరుకున్నారు. సో మొత్తానికి అయితే చాలా సేఫ్గా తిరిగి వచ్చింది. చూద్దాం మరి ఆమె బయటికి వచ్చిన తర్వాత ఆమె ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనమందరం. సో మొత్తానికి సునీత విలియమ్స్ అయితే బయటికి రాబోతుంది. సో చూడండి, సునీత విలియమ్స్ బయటకు వచ్చేసింది. వావ్, చూడండి, ఆమె చాలా ఎనర్జెటిక్గా ఉంది. హాయ్ చెప్తుంది అందరికీ కూడా. చాలా స్మైలీ ఫేసెస్తో ఆమె చాలా యాక్టివ్గా ఉంది. సో ఇన్ని రోజులు స్పేస్లో ఉండి వచ్చిన తర్వాత కూడా అంటే భూమి మీదకి వచ్చాను అన్న ఆనందంలో కూడా చూడండి చాలా ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీగా ఉంది ఆమె. చూడండి ఎంత హ్యాపీగా అందరికీ హాయ్ చెప్పుకుంటూ వెళ్తుందో. సో మొత్తానికి సునీత విలియమ్స్ వచ్చేసింది. సో అందరూ హ్యాపీ. అండ్ నెక్స్ట్ బుచ్ విల్మోర్ ఇతను కూడా సునీత విలియమ్స్తో పాటు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్నాడు. సో మొత్తానికి ఈయన కూడా బయటకు తీసుకొచ్చారు. సో మొత్తానికి 9 నెలల తర్వాత చాలా సేఫ్గా భూమి మీదకైతే వచ్చేసారు.